బాబా ఎక్కడ వచ్చిలే? మేము మహబూబ్నగర్ డిస్టిక్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చి. మహమ్మదాబాద్ మండల్. ఏంది మరి సభకి ఎందుకు వచ్చినావు మరి? కేసీఆర్ పాలన బాగుందని వచ్చినాం. కేసీఆర్ పథకాలన్నీ ఇచ్చిన హామీలన్నీ రైతులకు నెరవేర్చిండు. రేవంత్ రెడ్డి ఇచ్చిండు హామీలన్నీ తుంగల కలిపిండు. ఒక్కటి కూడా నెరవేర్చలేదు. తులం బంగారం అన్నాడు లేదు. ఆడేళ్ళకు 18 సంవత్సరాలు నిన్నలకు 2500 లేవు. ఇంకేందంటావు 4000 పింఛని 6000 చేస్తున్నాడు లేదు. ఇక 2000 4000 చేస్తున్నాడు లేదు. మీ జిల్లా ముఖ్యమంత్రే కదా? మా జిల్లా ముఖ్యమంత్రి కానీ అన్ని తుంగలు కలిపిండు. మా జిల్లా ముఖ్యమంత్రి వేస్ట్, అనవసరంగా. పాలన బాగాలేదు. రుణమాఫీ చేసిండు, చారణంతో చేసిండు. బారానంత మంది అవస్థ పడుతున్నారు. రైతులకి ఎలాంటి రుణమాఫీ రాలేదు. అభివృద్ధి విషయంలో ఎట్లుంది మరి మీ పాలన? మాతోనే అంతా ఏం బాగాలేదు. అభివృద్ధి కూడా బాగాలేదు. అంత గాలి కదిలి వలసలు పోయేటోళ్ళు పాలమూరు జిల్లా ప్రజలందరూ వలసలు పోయేటోళ్ళు అని చెప్పేసి అన్నారు. బంద్ అయినరి కేసీఆర్ పాలనలో అంతా బంద్ అయినరి. పుష్కలంగా నీళ్లుండే, కరెంట్ ఉండే. ఇప్పుడు కరెంట్ రాకడకు పోకడకే సరిపోయింది. మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. ఏది ఒక్కటి కూడా పాలన బాగాలేదు. ఇచ్చిన హామీలన్నీ ఒక్కటి కూడా పాత రోజులు మళ్ళీ వచ్చేటట్టు. పాత రోజులు మారచ్చు. మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తాడు పక్కా. ఇది పక్కా. కేసీఆర్ రాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటున్నాడు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా కాదు, ఈయన ఆనవాళ్ళు లేకుండా అవుతాడు. అంతే అండి. ఏంది మరి సంవత్సరాల పాలనలో 6 గ్యారెంట్ల సంగతి ఎట్లుంది మరి? అంటే నార్మల్ గా రుణమాఫీ చేసినామంటున్నారు, 500కి గ్యాస్ ఇచ్చినామంటున్నారు. రుణమాఫీ ఎంత ఉన్నది? 100కి శానంత అయింది, బారానంతా కాలేదు. 75% కాలేదు. ఇంకెవరికి చేసినట్లు? ఇప్పుడు 2000 2 ఎకరాలకు ఇస్తున్నాడు. 2 ఎకరాలలో కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. ఇప్పుడు లాస్ట్కి ఎంత చేసాడు? 4 ఎకరాలు అన్నాడు. 4 ఎకరాలకు ఒక 10 మందికి వచ్చింది, 9 మందికి రాలేదు. రుణమాఫీ కూడా ఎట్లున్నదంటే 100కి 25% మందికి వచ్చింది, 75% మంది ఆగమాగం అయితే తిరుగుతున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రజలకు మోసం చేసిండు, రైతులకు మోసం చేసిండు, దళితులను మోసం చేసిండు. రైతులకు పుష్కలంగా ఉన్నారు. కరెక్ట్ టైంకు వాడు లాగడు పెట్టుకునే టైంకు రుణమా అది రైతు బంధు చేసిండు. ఇంకొంత సాగుకారులకు అప్పుకోకుండా అదే రైతు బంధుతో మేము వ్యవసాయం చేసినాం, బాగుపడ్డాం. ఇప్పుడు మళ్ళీ నీళ్లు లేక కరెంటు లేక గోసపడి అవస్థల పాలవుతున్నాం. ఇప్పుడు ఏం బాగాలేదు పాలన, అంతే. ఏం బాగాలేదు. 10 ఏళ్ళు రైతులు అంటే అప్పుల రాష్ట్రం చేసి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసిండు. ప్రజల మీద నెత్తి మీద అప్పు అంటే భారం మోపిడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అప్పులు చేసిండంటే ప్రతి కొత్త జిల్లా చేసిండు, కలెక్టర్ ఆఫీస్ కట్టిండు, ఎస్పీ ఆఫీస్ కట్టిండు, ప్రతిదీ అన్ని పైప్ లైన్ చేసిండు, మిషన్ భగీరథ ఇచ్చిండు. ఇంటింటికి నల్లా. ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు లేకపోతే అవస్థ పడుతుండే. నీళ్ళు తాగేదికే దొరకడం కష్టం ఉన్నది. బట్ట తడుపుకొని పై తెచ్చిన పరిస్థితి ఉండే. ఆ రోజు కేసీఆర్ ఇచ్చిన నీళ్ళే ఈ రోజు మేము పుష్కలంగా తాగుతున్నాం. బానే ఉంది. మరి మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడా అంటే ఏం చెప్తాం? కేసీఆర్ ఖచ్చితంగా గెలుస్తాడు. 100కి 100% కేసీఆర్ గెలుస్తాడు. మీ జిల్లా ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు నేనే ఉంటాను. మా జిల్లా ముఖ్యమంత్రి ఇక్కడ ఒక కొడంగల్గా చేస్తున్నాడు, అది కూడా సగం సగం అంతా చేస్తున్నాడు, అంతే. ఏమొస్తలేడు. దగ్గరలో సర్పంచ్ ఓట్లు కూడా వస్తాయి మళ్ళీ. ఏంది మరి ఆ సర్పంచ్ ఓట్లలో ఎట్లా ఉండబోతుంది మరి? సర్పంచ్ ఓట్లలో మేము బీఆర్ఎస్కే వేస్తాం. అంతా బీఆర్ఎస్కే వేస్తారు. బీఆర్ఎస్ అధికారం సర్పంచ్లకు వస్తాడు పక్కా. జెడ్పీటీసీ, ఎంపీటీసీ మొత్తం అన్ని జిల్లా పరిషత్ అంతా మొత్తం బీఆర్ఎస్ వస్తుంది.